సీజ్ ద షిప్ ఏదో సినిమా ఏంటిది చంపేస్తాను అన్నాడు. అలాగే కదా సీజ్ ద షిప్ అలా అనకూడదు కాబట్టి అలాగే రెండు చోట్ల క్లౌన్ అయిపోయాడు ఆయన. ఈ మధ్యన ఒక మీటింగ్లో కాపులందరూ కూర్చుండగా దాడిదండ్రుల పనివారు కూడా ఉన్నాడు. ఆ మీటింగ్ చూడండి ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా నాదేళ్ళ మధువారి పక్కన పెట్టుకుంటా, నాదేళ్ళ మోహన్ పక్కన పెట్టుకుంటాను, నాదేళ్ళ మోహన్ పక్కన పెట్టుకుంటాను దుబ్బేస్తూ ఉంటాను నేను. ఈ కాపుళ్ళు అందరూ నేను నాదేళ్ళ భాస్కర్ నాదేళ్ళ మనోహర్ని పెట్టుకుంటాను. ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నాడు. అది అవసరం అక్కడ? నువ్వు కావాలని నువ్వు బ్యాట్ అయిపోతున్నావు కదా. నీకు ఎవరైతే ఓట్లు వేసారో ప్రస్తావన అవసరం లేదు కదా. తర్వాత తనే ఇతని దగ్గర మెహర్బానీకి అందరు కమ్మోళ్ళు ఎక్కడ వచ్చేస్తారు ఒకరు కాపులు పోయినా కూడా అని. ఎవరు కామర్స్ నేను ఎక్కడ పెట్టాలి అక్కడే పెడతారు. అర్థమైందా? నువ్వు ప్లస్ ఇక్కడ ఒక షాట్కి 2 బర్డ్లు చచ్చిపోయినాయి. కాపులలో నీ అభిప్రాయం పోయింది నీ మీద. కమ్మోళ్ళు ఎక్కడ పెట్టాలి అక్కడే పెడతారు. వాళ్ళు బెదెక్కిచ్చేసుకుంటారు అనుకోకండి. పావడా అని పేరు పెట్టింది వాళ్ళు. అర్థమైంది మీకు? నేను చెప్తున్నాను వినండి. అలా మాట్లాడకుండా ఉండాలి. అతని మీద నాకు సెపరేట్ ద్వేషం లేదు.